పరిశుద్ధాత్మ దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనని ఆదరణకర్త అంటారు, సత్యస్వరూపియగు ఆత్మ అంటారు, అట్లాగే క్రీస్తు ఆత్మ అంటారు, మహిమ కలిగిన ఆత్మ అంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆహ్వానించుకోవాలి మన జీవితంలోకి. ఆయన వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించును అని రాయబడి ఉంది. అంటే ఆయన వచ్చినప్పుడు అంటే ఎక్కడికి వచ్చినప్పుడు, ఆయన ఈ భూలోకంలో ఆల్రెడీ ఉన్నారు. అయితే రావటం అని అంటే ఇక్కడ నీ జీవితంలోకి ఆయన రావాలి. ఆయన రక్షణ పొందటమే దేవుని ఆత్మ యొక్క సహాయము ద్వారానే వాళ్ళు పొందుతారు. సో ఆ సత్యంలోనికి దేవుడు నడిపిస్తారు. సో నడిపించిన తర్వాత ఆయనతో నీవు నడవాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉందరు అన్నారు. సో రక్షించబడిన తర్వాత నీవు నడిపించబడుటకు నిన్ను ఆయనకి సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన తన చిత్తం నీ జీవితంలో నెరవేరుస్తారు.